గాజువాక విశ్వేశ్వరయ్య నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పుస్తకాల డిపో సెంటర్ను డీఈఓ ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తంలో 15 లక్షల పుస్తకాలు అవసరం ఉందని, వాటిలో 13 లక్షల పుస్తకాలు ఇప్పటికే గోదాంకి చేరాయని అన్నారు. దశల వారీగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని 15వ తేదీలోపు అన్ని పుస్తకాలు అన్ని మండల విద్యాధికారికి చేరవేస్తామని అన్నారు. ఈ వేసవి తాపంలో సమ్మర్ క్యాంపు పేరిట ప్రైవేట్ పాఠశాలలు, స్కూల్స్ తెరిచినా రుసుము వసూలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు పత్రికల్లో వారి ఫోటోలతో పాటు ప్రచురించడం అనేది గొప్ప విషయమని అన్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మార్చబడినది. దీనిని మిర్రర్ ఇమేజ్ అంటే ఒకవైపు ఇంగ్లీష్లో, మరో పేజీలో తెలుగులో పాఠ్య పుస్తకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వ సూచనలు, ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు సహకారంతో అద్భుతమైన ఫలితాలు సాధించామని డీఈఓ తెలిపారు. పదిహేను లక్షల 22,000 బుక్స్ మనకు అవసరం ఉందండి. దానికి సంబంధించిన వరకు కూడా 13,20,000 బుక్స్ అనేది మన గోడౌన్కు రావడం జరిగింది. అందులో నిన్న 88,000 బుక్స్ అని బట్టబడ చేయడం జరిగింది. ఇదంతా 15వ తారీఖు లోపు ఇదంతా కూడా మేము అన్ని పాఠశాలలకి చేరవేసేందుకు చేస్తాం. ఇదంతా ముందుగా మండల కార్యాలయాలకు పంపించి అక్కడ నుంచి ప్రతి పాఠశాలకు కూడా విడతల వారీగా అక్కడి నుంచి పంపిస్తామండి. ఈ సంవత్సరం ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థికి కూడా పాఠశాలకి చేరే టైంకే ఈ బుక్స్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి అనుగుణంగానే అన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. మిగిలిన 2 లక్షల బుక్స్ కూడా ఈ 6-7 తారీఖుల్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన వెంటనే దాన్ని బట్టబడ చేసేస్తామండి. ఇంకా సెలవుల్లో ఈ వేసవి తాపానికి సంబంధించి ఎవరు కూడా పాఠశాలలు తెరవడానికి వీలు లేదని చాలా గట్టిగా చెప్తున్నామండి. ఎవరైనా అలా తెరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకడుగు వేయమని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్స్ కానీ ఏవి పెట్టడానికి వీల్లేదు. ఎటువంటి ట్రైనింగ్స్ కూడా పెట్టడానికి లేదండి. ఏవైనా పెట్టాలంటే ముందుగా మా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవాలంటే మేము గవర్నమెంట్ దృష్టిలో పెడతాం. వేసవి చాలా ఎక్కువగా ఉంది అందువల్ల ఎవరు కూడా పాఠశాలలు తెరవకూడదని చాలా గట్టిగా మీ ద్వారా అందరికీ కూడా హెచ్చరిస్తున్నామండి. ఈ సంవత్సరం మనం చాలా క్వాలిటేటివ్ బుక్స్ పెట్టాం, ముందుగానే ఇచ్చాం. ఇప్పుడు మిర్రర్ బుక్స్ ప్రతి ఒక్కదానికి అటు ఇటు ఒక పేజీలో కంటెంట్ ఉంటే ఒక పేజీలో దానికి సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి బొమ్మలు అన్నీ ఉంటున్నాయండి. దాంతోపాటు వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా రావడం జరిగింది. 1 నుంచి 8 తరగతుల దాకా కూడా సిలబస్ మార్చాం. దానికి తగ్గట్టుగా మన ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా ప్రణాళిక రచిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క టీచర్కి కూడా ఈ బోధన మీద ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకే విధమైన బోధన ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్స్ అనేది ఇస్తూనే ఉంటున్నామండి. ఈ దీక్ష ప్లాట్ఫారం ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నామండి. ఇదంతా చేస్తున్నటువంటి మా హెచ్ఆర్డి మినిస్టర్ గారికి మీ ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేశారు. ఇంతకుముందు మనకు ఎగ్జామినేషన్స్ అంటే భయం ఉండేది, ప్రభుత్వ పాఠశాలలు అంటే తక్కువ చూపు ఉండేది. కానీ వారి యొక్క ముందు చూపు ద్వారా అసెస్మెంట్ బుక్లెట్స్ అనేది పెట్టడం జరిగిందండి. ప్రతి విద్యార్థి కూడా ఆ బుక్లోనే రాయాలి. చాలా వరకు మనం పేపర్లో రాసేవాళ్ళం. ఈ బుక్లెట్ ఉంది, అది ఫస్ట్ సమ్ 1 నుంచి FA1 నుంచి చివరి దాకా ఒకే బుక్లో రాయడం ద్వారా పిల్లవాడి తాలూకా అభివృద్ధి ఎలా ఉంది, ఎక్కడ వాడికి అవసరమైనటువంటి మనం బలం చేకూర్చాలనేది అక్కడ ఉంటుంది. టూల్ 2 అని అక్కడ ఉంటుంది. టూల్ 2లో ప్రతి ఆ పిల్లవాడి తాలూకా బలహీనతలు, బలం అంతా కూడా అసెస్ చేసి టీచర్ రాస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్కి అది ఇంప్రూవ్ చేసాడా లేదా, ఇంకేం ఇంప్రూవ్ చేయాలనేది అది రాయడం ద్వారా ఆ పిల్లవాళ్ళందరికీ కూడా వారి యొక్క సామర్థ్యాలు పెరిగాయండి. మరి ముఖ్యంగా 10వ తరగతికి 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 100 days యాక్షన్ ప్లాన్ వల్ల ప్రతి సబ్జెక్టు 7-8 సార్లు పరీక్షలు రాశారండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి పరీక్ష అంటే భయం పోయింది. ప్రతి దాని మీద మంచి అవగాహన వచ్చింది. అందుకే మన జిల్లాలో 585 మార్కులు వచ్చిన వాళ్ళు 600 మంది వరకు ఉన్నారండి గవర్నమెంట్ పాఠశాలలో. మీరు చూశారు ఎప్పుడు లేని విధంగా. మరి మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఎగ్జామ్లో ఫలితాలు వచ్చిన వెంటనే
పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారు. అక్కడ ఎవరికి కూడా లేవు, కేవలం ప్రతిభ కనబరిచిన పిల్లలదే ఉంచారు. ఆయన సింప్లిసిటీకి, ఆయన తాలూకా పిల్లల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఈ అభిమానానికి అదే మనం తాత్కాలికంగా తీసుకోవచ్చు. కాబట్టి హెచ్ఆర్జీ మినిస్టర్ గారికి మరొకసారి మీ ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటానండి.